వాళ్ళకి. ఇప్పుడు క్యారెట్ కూరే ఉంది, దాన్ని ఉడకబెడతాం. ఫస్ట్ ఒక పెసరపప్పు వేస్తాం. అంటే చెప్తున్నా ఒక మెథడ్, ఒకటే మెథడ్ చెప్తున్నాను మళ్ళీ. ఓకే, పెసరపప్పు వేస్తాం, ఉల్లిపాయలు వేసి క్యారెట్లు తిరుమాత వేసి ఫస్ట్ క్యారెట్ ఉల్లిపాయలు అవన్నీ వేసి బాగా వేగిన తర్వాత, ఉల్లిపాయలు వేగాలి మళ్ళీ ముందా వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కుదిరితే అల్లం మాత్రమే వేసి, పచ్చిమిరపకాయలు ఇంకా కొత్తిమీర బాగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ చేసి కాస్త పెసరపప్పు కాస్త ఉడికిచ్చి చేయాలి. మళ్ళీ ఎక్కువ ఉడికిందనుకో, 4 కాస్త 6 విజిల్స్ అయిందనుకో గుజ్జు గుజ్జు అయిపోద్ది కూర. అదే 2 విజిల్సే వచ్చిందనుకో పెసరపప్పు అంతా ఇట్లా పొడి పొడిలాడుతూ ఉంటుంది, నోట్లో పెట్టడానికి రాదు. అంటే కరెక్ట్ డైమెన్షన్ లో ఆ కూర చేయాలి. పప్పుల్లోకెల్లా అతి కష్టమైన పప్పు ఏంటో తెలుసా? గోంగూర పప్పు. ఒకటి రుచి వచ్చి రావట్లేదు ఆకులు, వాటిని తీసుకొని రుచి తీసుకురావాలంటే తల ప్రాణం తోకకొస్తుంది. గోంగూరని పప్పుతో కలిపి ఉడికించలేవు, పప్పు ఉడకదు కాబట్టి గోంగూర వల్ల సపరేట్ గా ఉడికించి ఎక్స్ట్రా నీళ్లుంటే తీసేసి అది కట్టేసుకొని చారు పెట్టుకోవడానికి ఆ నీళ్లు పక్కన పెట్టుకొని, ఈ పప్పు ఉడికింది ఇంకొంచెం మెత్తగా మ్యాష్ చేసుకొని మళ్ళీ ఆ పక్కన సపరేట్ గా కడాయి పెట్టుకొని అందులో నూనె పోసి ఇంగు వేసి పోపు దినుసులేసి మళ్ళీ అవి ఏంటో అని గూగుల్ చేసి చావకండి, నేను చెప్పి చేస్తా. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఇష్టం ఉంటే కొద్ది గొప్ప శనగపప్పు లేకపోతే అది లేదు పర్వాలేదు, చాలా మంది శనగపప్పు పడదు. ఆ పోపులోనే ఇట్లా చీలికలుగా పచ్చిమిర్చి వేసేస్తే బాగా వేగుతాయి. ఆ తర్వాత ఇష్టం ఉంటే వెల్లుల్లిపాయలు, కాసిన ఉల్లిపాయలు అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత కాసిన టమాటాలు, ఎందుకంటే పులుపు తీసుకురావాలి కదా. ఆ తర్వాత గోంగూర వేసి ఉప్పు కారం వేసి గోంగూరని చాలాసేపు ఫ్రై చేయాలి.